గోవిందారం పోషరాములు గారు ఒక నిమిషం ఆగాలని రిక్వెస్ట్. బండి పెట్టండి. పర్లేదు చుట్టూ ఉంటే ఏం కాదు, రావాలి. ఈ మహనీయుని గురించి మన గ్రామ మహిళా సిబ్బంది కానీ వివో లీడర్లు కానీ ఒక మాట మాట్లాడాలని కోరుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి శుభాకాంక్షలు. అందరికీ వచ్చేసినటువంటి మా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, వచ్చిన సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు. ఇదే కాకుండా మళ్ళీ నెక్స్ట్ జన్మదినానికి కూడా ఇదే రకంగా రావాలని కోరుకుంటున్నాను. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు జన్మదిన. మన గ్రామ ముఖ్యంగా విచ్చేసిన సర్పంచ్ గారికి, మన గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈయన 1891లో ఏప్రిల్ 14న జన్మించారు. అప్పట్లో అంటరానితనాన్ని కూడా ఆయన విద్యతో గెలిపించి ఎన్నో విజయాలను ఈరోజు మనం స్వతంత్రంగా ఉన్నామంటే మన రాజ్యాంగం మన ఫస్ట్ ఈయననే తీసుకోవాలి ఆదర్శంగా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ మేడం పద్మ గారు, అంటే ఈ గ్రామ ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం. 135 అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మానపాటి నరసింహ గారు శుభాకాంక్షలు చెప్పాలి. ఇంకెవరైనా చెప్తారా? ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుచున్నాను. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరానున్నట్టి చుక్కలు గురువంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. థ్యాంక్ యూ అండి, చాలా గొప్ప విషయం. ఈ పాట వినిపించినందుకు, పాట గుర్తించినందుకు. 1995 ఆ ప్రాంతంలో ఈ పాట విన్నాం. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? హలో అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ, అధికారులకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ నా నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ. నెక్స్ట్ మాట్లాడండి. శుభాకాంక్షలు తెలియజేయండి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇది అంబేద్కర్ అంటే ఏదో కొందరికే అని అనుకుంటారు, అది కాదు. అది అందరి పండుగనే, అందరం జరుపుకోవాలి. మళ్ళీ సంవత్సరం అప్పటిదాకా ఎందుకు, ఎలక్షన్ల ముందు ఎవరెవరో చెప్తారు కదా, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముందు ఈరోజు స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి. అప్పటిదాకా ఎందుకు, ఈరోజే ఇక్కడనే ఇదే ప్లేస్ నిర్వహిస్తున్నాం. అవసరమైతే పక్కనే. గొప్ప విషయం, చాలా ధన్యవాదాలు సర్పంచ్ గారికి. దానికి విగ్రహం కట్టుకోవడానికి నిధులు కూడా ఇవ్వాలి. ఇప్పుడే ఇక్కడి నుంచి ఎవరేం తీస్తారో చెప్పండి. థ్యాంక్ యూ. గొప్ప ప్రస్తావన ఇది. ఒక్కటి నిమిషం, ఇక విగ్రహం పెట్టారు వాస్తవం, కానీ పర్మిషన్ మన చేతిలో లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా కలెక్టర్ ఉన్నది. కాకపోతే మొన్నటి నుంచి ఏమైందంటే, ఇంతకుముందు మన అధికారులు గ్రామ వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ చెప్పారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రీసెంట్గా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం గ్రామ పంచాయతీకి అధికారం లేదు. ఇది కలెక్టర్ నుంచి తీసుకొని రావాలి. మీరు ఒక్కసారి తీసుకొని వచ్చి మీరు కట్టుకోవచ్చు. ఓకేనా? మీరు అందక్కడ పోయి ఏమైనా అనుకోకండి, ఎందుకంటే కొత్త గైడ్లైన్స్ ప్రకారం మనం చెప్తున్నాం. ఇది ఇంతకుముందు ఉన్నప్పుడు ఏ విగ్రహమైనా పెట్టుకోవచ్చు మన ఊర్లో. ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఏ విగ్రహం పెట్టినా మనం ఖచ్చితంగా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే పెట్టాలి. ఇది గమనించాలని కోరుతున్నాను. చాలా ధన్యవాదాలు. తప్పనిసరిగా సార్. థ్యాంక్ యూ. మన వెంకటాపుర గ్రామం విగ్రహాలు పెట్టడం కాదు, మంచి వాళ్ళే ఇలాంటి దేశం కొరకు, మన స్వరాజ్యం కొరకు వీళ్ళు ఎంతో పోరాడిన నిజంగా.
అంబేద్కర్ అంటే అందరికీ అభిమానమే, కుల మత భేదాలు లేకుండా, ఆయన తిండి తిప్పలు లేకుండా ఒంటరి పోరాటం పట్టుదలతోటి ముందడిగా వేసింది కానీ వెనకాలే, మంచి నీళ్ళు కూడా తాగనీయలే. ఇప్పుడు నెట్లో కొడదాము, ఎవ్వరి మేధావులు ఎంత పెద్ద అసంటోళ్ళు అయినా వాళ్ళు ఎంతో పోరాడిన మన అందరి కొరకు ఇలా చేర్చే ఇచ్చిన ఆయనకు జన్మదినం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సిరిసు వంచి కూడా సెలెక్ట్ చేస్తున్నాం. మన దేశం కొరకు వాళ్ళు పోరాడితేనే మనం మీ అందరం, మన పిల్లలు, మనము ఇవాళ గ్రామ సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అవుతున్నాం. దీని పర్మిషన్ మేము తీసుకుందాం. మనోళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, పైనుంచి కూడా ఇక్కడనే విగ్రహం పెడదాం. మనం మంచిగా ప్రతి ఆయన జన్మదినానికి మనం అందరం ఎప్పుడు యాడ్ చేసుకుందాం. మన దేశానికి ఎంతో సేవ చేసిండు. మరొకసారి మన గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, వార్డు నంబర్, అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి కాడ మనం కులభేదం చేసుకోవద్దు. వాళ్ళు మన దేశం కొరకు, మన కొరకు ఎంతో పోరాటం, త్యాగం చేసిండు ఆయన. మన అందరి కొరకు ఆయన పోరాడితేనే మనం మంచిగా ఉన్నాం. ముందుకు వచ్చి చెప్పాలి, ఏ తప్పు లేదు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వారి మనసులోని మాటను బహిర్గతపరిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్. సరే సార్, థ్యాంక్స్. తర్వాత ఇంకోటి, ఇదేంది మన రాజ్యాంగం అన్నది ప్రపంచంలోనూ అతిపెద్దది లిఖితపూర్వకంగా, అంటే చేతి రాతతో రాసిన రాజ్యాంగం కాబట్టి ఇది కూడా మనం గొప్ప విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ ప్రింటెడ్ అయి వచ్చినా కానీ లిఖితపూర్వకంగా రాసిపెట్టడం అతిపెద్ద రాజ్యాంగం అంటే ప్రపంచంలో మనది ఒకటే. కాబట్టి ఇది కూడా ఒక విషయం చెప్పాలని చెప్తున్నా. తర్వాత మన టీఎంసీ డైరెక్టర్ అందరి ముందుగా ధన్యవాదములు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాలకు విచ్చేసిన మా గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి గారికి, గ్రామ సెక్రటరీ గారికి, విఓ లీడర్స్, స్కూల్ చైర్మన్, ఉప సర్పంచ్, అలాగే గ్రామ వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ సిబ్బందికి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి అతను చేసిన కార్యక్రమాల వల్లనే మనం ఈ స్టేజ్లో ఉండి ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాం అంటే అదంతా అతని కృషే. ఇలాంటి జయంతి కార్యక్రమాల్లో అందరూ భాగ్యులుగా కావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడండి. హలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి గారికి, సెక్రటరీ గారికి, లింగంపల్లి శ్రీకాంత్ గారికి, ఉప సర్పంచ్ గారికి, భాస్కర్ గారికి, అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎన్నో చేశారు. భారత రాజ్యాంగం లేకుంటే ఈ పదవులు అనేటివి మనకు లేదు. అంటరానితనం అన్నీ పని చేసిండు. కాబట్టి మనకు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ఒక అంబేద్కర్ భవనం కట్టుకోవాలి, ఒక విగ్రహం కట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచనతోటి మనం అందరూ, మన సంతోష్ రెడ్డి గారు మనకు చెప్పారు, ఎవరెవరు ఎంత సాయం చేస్తారో వారు చెప్పాలని చెప్పారు. మీరు ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా సరే మీరు అందరు కలిసి ఒక కమిటీ వేసుకొని దీన్ని మనం ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కూడా నేను మనవి వేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నెక్స్ట్ శుభాకాంక్షలు తెలిపండి, షార్ట్ అండ్ స్వీట్గా. ఈరోజు జయంతి సందర్భంగా 130 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు విగ్రహం ఎప్పుడో ఏర్పాటు అవుతుండే కానీ సర్పంచ్ గారు రోడ్ పెద్ద అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, రోడ్డు మరమ్మతులు జరిగిన తర్వాత ఏర్పాటు చేసుకోరని చెప్పి మాజీ సర్పంచ్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ సర్పంచ్ గారి చేతుల మీదుగా, వార్డు మెంబర్స్ చేతుల మీదుగా ఈసారి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ఈరోజు మళ్ళీసారి నెక్స్ట్ పండుగ గ్రాండ్గా జరుపుకుందామని సంతోషిస్తుంది. తప్పనిసరిగా. నెక్స్ట్ కొంచెం అందరూ